హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీక్ మూవీస్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది మూవీస్ నుండి. మరి అది ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మొదటిగా చూసుకుంటే కనుక వరుణ్ తేజ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన మట్కా. ఎస్, యాక్చువల్లీ ఈ మూవీ హై ఎక్స్పెక్టేషన్తో మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే యావరేజ్ అంటే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అదే టైంలో చూసుకుంటే కనుక సూర్య గారు నటించిన కంగువ మూవీ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ మూవీకి కూడా మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది భయ్య. అటు చెన్నైలో చూసుకుంటే పాజిటివ్ టాక్ అయితే ఉంది, కానీ మన తెలుగు ఆడియన్స్ నుంచి చూసుకుంటే కనుక యావరేజ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఈ కంగువ మూవీ మాత్రం థియేటర్లో మాత్రం అందరు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ గెటప్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, అంతేకాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. సో ఇలాంటి మూవీస్ అయితే మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నెంబర్ 2 చూసుకుంటే కనుక నితిన్ గారు అలాగే శ్రీలీల నటించిన సినిమా అయిన రాబిన్ హుడ్. ఎస్, ఈ మూవీ నుంచి అయితే టీజర్ అయితే రావడం జరిగింది. 10 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. అంతేకాకుండా టీజర్కి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఆ ఈ టీజర్లో మన నితిన్ గారిని చూసుకుంటే కనుక ఏజెంట్ లేకపోతే స్పై లాగైతే అనిపిస్తూ ఉన్నాడు. ఈ మూవీ డైరెక్టర్ వెంకీ కుడుముల గారు లాస్ట్లో చూసుకుంటే కనుక నితిన్ గారితో భీష్మ సినిమా తీయడం అయితే జరిగింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీ కూడా అంటే ఇప్పుడు వచ్చిన టీజర్ మీద చాలా హైప్ అయితే ఉంది. సో ఇంకొక ట్రైలర్ వచ్చాక మనమైతే తెలుసుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక డిసెంబర్ 25కి రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 బాలకృష్ణ గారి అప్కమింగ్ మూవీ అయిన డాకు మహారాజ్. ఎస్, డైరెక్టర్ బై బాబీ. ఈ మూవీ నుంచి అయితే టీజర్ రావడం అయితే జరిగింది. టీజర్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది భయ్య. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో తమనన్న ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ మూవీలో యాడ్ చేశారు అని ట్విట్టర్లో తెగ అంటే తెగ ట్రెండింగ్ అయితే అవుతూ ఉంది. మరి మీరు ఈ టీజర్ చూసి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అన్నది ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక జనవరి 12కి అయితే థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా. కాకపోతే సంక్రాంతి సందర్భంగా ఇంకొన్ని మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి చూద్దాం మరి సంక్రాంతి విన్నర్ ఎవరు నిలుస్తారు అన్నది. నెంబర్ 4 ధనుష్ అండ్ నాగార్జున గారు కలిసి నటిస్తున్న సినిమా అయిన కుబేరా. ఎస్, డైరెక్టర్ బై శేఖర్ కముల గారు. ఈ మూవీ నుంచి అయితే చిన్న గ్లిమ్సెస్ అయితే రావడం జరిగింది. ఆ గ్లిమ్సెస్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది భయ్య. నాగార్జున గారిది అలాగే ధనుష్ గారిది వీరిద్దరిదే కాకుండా రష్మిక గారిది కూడా లుక్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. శేఖర్ కముల గారి కోసం మనకు తెలిసిందే కదా, మూవీ చూసుకుంటే కనుక స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ చాలామందికి కనెక్ట్ అవుతూ ఉంటుంది, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. చూద్దాం మరి. ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నుంచి అయితే గ్లిమ్సెస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 5 విజయ్ సేతుపతి గారి లేటెస్ట్ మూవీ అయిన మహారాజా. ఎస్, ఈ మూవీ ఇండియాలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందాం మనకైతే తెలుసు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చిన్న బడ్జెట్తో వచ్చి ప్రతి ఒక్కరి మనసులో దూచుకెళ్ళిన మూవీ ఏదైనా ఉందా అంటే ఇది మహారాజా మూవీ. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 29కి చైనాలో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే అక్కడ ఎమోషనల్గా అంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయో అవో తెలియదు, కానీ ఇన్ కేస్ అవుతే కనుక ఈ మూవీ చైనాలో మాత్రం ఇంకొక బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 లాస్ట్ మంత్ రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, అమ్రాన్ అండ్ కా. ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే భయ్య, లక్కీ భాస్కర్ చూసుకుంటే నిన్నటికి 100 crores అయితే కలెక్ట్ చేసి పెట్టింది. అలాగే కా మూవీ చూసుకుంటే కనుక వరల్డ్ వైడ్గా చూసుకుంటే అంటే ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. తెలుగులో చూసుకుంటే కనుక 50 crores అయితే కలెక్ట్ చేసి పెట్టింది. అలాగే అమ్రాన్ మూవీ చూసుకుంటే కనుక వరల్డ్ వైడ్గా నిన్నటికి 280 crores కలెక్ట్ చేసి పెట్టింది. ఇందులో చూసుకుంటే కనుక 3 మూవీస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మరి 3 మూవీస్ నుంచి మీరు ఏ మూవీ చూసారో కామెంట్ అయితే చేసేయండి. నెంబర్ 7 రానా దగ్గుపాటి గారిది లేటెస్ట్గా రాబోతున్న రానా దగ్గుపాటి షో. ఎస్, ఇలాంటి షోలు నార్త్లో చూసుకుంటే కనుక ఒక 2 to 3 షోస్ అయితే ఉన్నాయి భయ్య. ఏ మూవీ ప్రమోషన్ కావాలి అని అనుకున్నా మొదటిగా మాత్రం ఆ షో దగ్గరికి వెళ్ళి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేసిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళ మూవీ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక బాలయ్య గారిది అయితే ఒక షో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక రానా గారిది అయితే షో అయితే రాబోతూ ఉంది. గతంలో చూసుకుంటే కనుక నంబర్ 1 యారీ విత్ రానా అనే షో అయితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక రానా దగ్గుపాటి షో అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ ప్రోమో అయితే రావడం జరిగింది భయ్య. సెలబ్రిటీస్ అయితే ఒక 4 to 5 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. మరి వీక్లీ ఒక్కొక్కరిది అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా మనకు టెన్షన్ అయితే లేదు. ఏ మూవీ రిలీజ్ అవ్వాలి అనుకున్నా, ప్రమోషన్ చేయాలనుకున్నా
ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ షో ఇప్పుడు చూసుకునే కనుక నవంబర్ 23కి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఆ ప్రైమ్ వీడియోలో. కానీ మొదటిగా ఎవరిది వస్తుందో చూడాలి మరి. నెంబర్ 8 మూవీ వచ్చేసి మల్టీ స్టార్గా రాబోతున్న మూవీ అయిన భైరవం. ఎస్, ఈ మూవీలో ఇటు మంచు మనోజ్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ గారు ఈ ముగ్గురు క్యారెక్టర్తో అయితే ఈ మూవీ రాబోతుంది మల్టీ స్టార్గా. డైరెక్టర్ బై విజయ్ కనకం మేడల. ఈయన గతంలో చూసుకుంటే కనుక అల్లరి నరేష్ గారితో 2 మూవీస్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకటి చూసుకుంటే కనుక ఉగ్రం, రెండోది చూసుకుంటే కనుక నాంది. ఈ 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకునే భయ్య. ఇప్పుడు చూసుకుంటే మల్టీ స్టార్గా రాబోతూ ఉంది. పోస్టర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. డార్క్ పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి పోస్టర్స్ మూవీ మీద చాలా హైప్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా ముగ్గురు మల్టీ స్టార్స్ కాబట్టి ఇంకొంచెం హైప్ క్రియేట్ అయితే చేసింది. మరి ఈ మూవీ కోసం మనం వెయిట్ చేద్దాం. టీజర్స్, గ్లిమ్సెస్ వచ్చిన తర్వాత ఈ మూవీ కోసం మనం మాట్లాడుకోవచ్చు. నెంబర్ 9 మన మాస్కా దాస్ హీరో అయిన విశ్వక్ సేన్ గారిది మెకానిక్ రాకీ మూవీ చూసుకునే కనుక నవంబర్ 22కి థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. ఆల్రెడీ ఈ మూవీ నుండి ట్రైలర్ అయితే రావడం జరిగింది భయ్య. మరలా చూసుకుంటే నవంబర్ 17కి అంటే రేపు అయితే 2.0 ఒక ట్రైలర్ అయితే రాబోతుంది. మరి ఎందుకని రెండు ట్రైలర్ చేస్తున్నారో తెలియదు. కానీ ఫస్ట్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. అయితే ఈ మూవీ అయితే ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 22కి అయితే విడుదల చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అదే రోజు అంటే నవంబర్ 22కే సత్యదేవ్ గారు నటించిన జీబ్రా మూవీ కూడా రాబోతూ ఉంది నవంబర్ 22కి. ఈ 2 మూవీస్ అయితే థియేటర్లో ఒకే రోజు రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెంబర్ 10 ఈ మూవీ కోసం, అలాగే ఈ మూవీ నుండి ట్రైలర్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. ఆ మూవీనే పుష్ప పార్ట్ 2. ఎస్, ఈ మూవీని అయితే ట్రైలర్ రేపు అంటే నవంబర్ 17కి అయితే రాబోతూ ఉంది. ఈ యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే కనుక 2 minutes 44 seconds అయితే ఉండబోతూ ఉంది ఈ ట్రైలర్ యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే. అయితే ఇది మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రలో అయితే కాదు భయ్య, పాట్నాలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అంటే అక్కడే మాత్రమే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. పాట్నా ఇన్ బీహార్. అది గ్రౌండ్ వచ్చేసి భయ్య గాంధీ మైదాన్ అనే గ్రౌండ్లో అయితే స్ట్రీమింగ్ అంటే విడుదలైతే చేస్తూ ఉన్నారు. సో అక్కడ దాకా వెళ్ళి మనమైతే చూడలేం, కానీ ట్రైలర్ చూసి ఎంజాయ్ అయితే చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆంధ్రలో లేకపోతే తెలంగాణలో ప్లాన్ అయితే చేస్తారు. అప్పుడైతే మనం చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో రేపైతే వెయిట్ చేయండి భయ్య, ట్రైలర్ అయితే రాబోతుంది. ఎంతో హై ఎక్స్పెక్టేషన్తో రాబోతుంది. మరి ఎలా ఉంటుందన్నది మనం ట్రైలర్ కోసం అయితే రేపు మాట్లాడుకుందాం. నెంబర్ 11 2007లో రిలీజ్ అయిన అతిథి మూవీని మరలా రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్నది, అంటే రిలీజ్ చేస్తున్నారు అన్నది డేట్ అయితే రాలేదు. నాకు తెలిసి అయితే 31కు ప్లాన్ అయితే చేస్తున్నారని ఒక టాక్ అయితే వస్తుంది. ఆ సమయంలో కొంచెం హడావిడి ఉండాలి కాబట్టి ఈ అతిథి మూవీని రిలీజ్ అయితే చేయబోతూ ఉన్నారు. నెంబర్ 12 హంబాలి ఫిలిం నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రాబోతూ ఉంది. నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది భయ్య. ఈరోజు చూసుకుంటే అంటే నవంబర్ 16కి అంటే ఈరోజు 3:30కి అయితే ఒక ఫస్ట్ లుక్ అయితే రాబోతూ ఉంది. ఆ పోస్టర్ ఒక పక్క చూసుకుంటే భయ్య ఆ హ్యాండ్ అయితే చూపించారు. హ్యాండ్కి చూసుకుంటే కనుక హెయిర్ అయితే ఉంది. హెయిర్ చూస్తే కనుక హనుమాన్ పోస్టర్ అయితే ఏదో రాబోతుందని అయితే అనుకున్నాను. కానీ మళ్ళీ నెయిల్స్ చూసుకుంటే కనుక ఒక రాక్షసులాగా అయితే చూపించారు. సో మనం డిసైడ్ అయితే కాలేము. ప్రభాస్ గారు అయితే కాదు భయ్య. హనుమాన్ మూవీస్ నుంచి అయినా లేకపోతే బాలీవుడ్ డైరెక్టర్ ఏదో ఒకటి అయినా, అంటే బాలీవుడ్ డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ అయినా అయి ఉంటుంది. కానీ ప్రభాస్ గారిది అయితే కాదు. ఏది ఏమైనా 3:30కి అయితే మనకు పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం చూసి మాట్లాడుకుందాం. నెంబర్ 13 రజనీకాంత్ గారిది బర్త్డే అయిన డిసెంబర్ 12కి ఒక మూవీ అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆ మూవీనే తలపతి. ఎస్, ఈ మూవీ 1991లో మణిరత్నం గారి దర్శకత్వంలో విడుదలవ్వడం జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది భయ్య. ఈ మూవీ నుండి మనకు ఒక సాంగ్ అయితే చాలా అంటే చాలా వైరల్ అయితే అయిపోయింది. అంటే బంధాలు ఏంటి అని ఒక సాంగ్ అయితే ఉంటుంది, అది మీకు తెలుసు. అది మాత్రం వైరల్ అయిపోయింది. సో డిసెంబర్ 12కి ఈ తలపతి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు రజనీకాంత్ గారి బర్త్డే సందర్భంగా. నెంబర్ 14 సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ గారు నటిస్తున్న సినిమా అయిన స్పిరిట్. ఎస్, ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే భయ్య నెక్స్ట్ మంత్ అయితే చూసుకుంటే కనుక ఈ మూవీకి పూజ అయితే చేయబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక కొన్ని చిన్న చిన్న పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీకి మాత్రం డైలాగ్స్ చూసుకుంటే కనుక మన పూరి జగన్నాథ్ గారు అయితే రాయబోతూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు పూరి జగన్నాథ్ గారి లాస్ట్ టైంలో వచ్చిన ఒక 2 to 3 మూవీస్ యావరేజ్ అయితే నిలిచాయి. కానీ అందులో వచ్చిన డైలాగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్గా అయితే నిలిచిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభాస్ గారికి అయితే డైలాగ్స్ అయితే రాయబోతూ ఉన్నారు పూరి జగన్నాథ్ గారు. అంటే
పూరి జగన్నాథ్ గారు రాసే డైలాగ్స్ ఉంటాయి భయ్య, అది స్పెషల్లీ మాత్రం ఎవరికైతే హైటు మంచి పర్సనాలిటీ ఉంటాయో వాళ్ళకి అలా సెట్ అయిపోతాయి. స్పెషల్లీ అంటే మాత్రం ప్రభాస్ గారికి అలాంటి డైలాగ్స్ ఉంటాయి, గూస్ బంప్ తెప్పించే డైలాగ్స్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే నెక్స్ట్ మంత్ అయితే వెయిట్ చేయాలి భయ్య. నెక్స్ట్ మంత్ అయిన తర్వాత నుంచి చిన్న చిన్న అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ స్పిరిట్ మూవీ నుండి. నెంబర్ 15 జాన్ సీనా 2022లో ఒక వెబ్ సిరీస్లో నటించాడు. ఆ వెబ్ సిరీసే పీస్ మార్కర్ సీజన్ 1. ఎస్, ఇప్పుడు సీజన్ 2 చూసుకుంటే కనుక 80% షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్ 2 ఆగస్టు అంటే నెక్స్ట్ మంత్ 2025 ఆగస్టులో స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. కాకపోతే సీజన్ 1 ఏదైతే ఉందో భయ్య ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేశారు. మరి సీజన్ 2ని తెలుగులోకి స్ట్రీమింగ్ చేస్తారా చెయ్యరా అన్నది వెయిట్ అయితే చేయాలి. సీజన్ 1లో చూసుకుంటే కనుక జాన్ సీనా గారిని ఒక సూపర్ హీరోగా అయితే చూపించారు. ఆ వెబ్ సిరీస్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి సీజన్ 2 ఎలా ఉంటుందన్నది మనం ఆగస్టు ఆ టైంలో అయితే చూడాలి సీజన్ 2. కానీ తెలుగు ఆడియోలోకి స్ట్రీమింగ్ చేయకపోవచ్చు. ఇంగ్లీష్లో చూసేవారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే మీరు ఈ వెబ్ సిరీస్ చూసేయవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ వచ్చిన మూవీస్ నుండి అప్డేట్ లిస్ట్. ఇలాగే ప్రతి వీక్ మీరు మూవీస్ అప్డేట్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నాను అని అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మనమైతే నెక్స్ట్ వీక్ ఒక మంచి అప్డేట్ అంటే మూవీ అప్డేట్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.